అంగన్వాడీలకు గుడ్లు సరఫరా చేయడానికి టెండర్ల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నెక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం 7గురితో కూడిన మాఫియా 1500 మంది రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిబంధనలను అడ్డుపెట్టుకుని ఎక్కువ ధరకు టెండర్ వేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని వెల్లడించారు. నిబంధనలను సడలిస్తే తక్కువ ధరకు గుడ్డును రైతులే నేరుగా సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం నిలిపివేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రిప్లికా నెంబర్లో 8 మంది, వాళ్ళు 8 మంది మాత్రమే ఈ 7 టెండర్లకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అందులో ఒక ఆయన బ్లాక్ లిస్ట్ అయిపోయాడు. ఆ బ్లాక్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఉన్నది 7 ఆ 7గురికి 7 టెండర్లే వస్తాయి. దీంట్లో ఏమైపోయిందంటే మార్కెట్ లో దొరికే గుడ్లకు వీళ్ళు సప్లై చేసే రేటుకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. వీళ్ళు 6.80 పైసలు వేసుకున్నారు. ఇది రైతులలో ఉంటే మేము గవర్నమెంట్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు 6 రూపాయలు మించకుండా రేట్ వేయగలుగుతాము. ఈ పోరాటంలో మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు ఈ టెండర్ ఆపి మళ్ళీ పరిశీలిస్తామన్న దానికి సంతోషంగా అనిపిస్తుంది. ఎంత లోయెస్ట్ 5.5 గుడ్ రేట్ వేసినప్పుడు మేము ఎలిజిబుల్ కదా, వాళ్ళు 6.80 వేసినా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు దీన్ని ఒకసారి పరిశీలించేసి దీన్ని ఒకసారి అందరికి తెలిసే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటాం.